జాగోరే హిందూ జాతీయవాదుల చర్చల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు హిందువులందరికీ? హిందువులకు ఫస్ట్ హిందువులకు ఏదైతే సవాళ్ళు ఉన్నాయో, హిందూగా బతకడానికి ఏం అడ్డంకులు ఉన్నాయో, వాళ్ళకు ఏం సవాళ్ళు ఉన్నాయో, వాళ్ళ మీద ఏం కాన్స్పిరసీస్ ఉన్నాయో, ఏం కాన్స్పిరసీ జరుగుతున్నాయో అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినాం. హిందువులకు ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ హిందూగా బతకనీయకుండా ఉండడానికి ఎన్ని పెద్ద కుట్రలు జరుగుతున్నాయి అంటే, ముందుగా మీకు జిహాద్ అనే పేరు బాగా అందరికీ పరిచయం ఉంది. కానీ జిహాద్లో ఎన్ని రకాల జిహాద్లు ఉన్నాయో మీకు ఒకటే నిమిషంలో చెప్తాను. లవ్ జిహాద్ ఉంది, ల్యాండ్ జిహాద్ ఉంది, ఫుడ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, ఓట్ జిహాద్, మెడికల్ జిహాద్, ఎడ్యుకేషనల్ జిహాద్, సిస్టమ్ జిహాద్, ఇంటలెక్చువల్ జిహాద్, మీడియా జిహాద్, పొలిటికల్ జిహాద్, ఎంప్లాయ్మెంట్ జిహాద్, స్పిరిచువల్ జిహాద్, హలాల్ జిహాద్, కన్వర్షన్ జిహాద్, సైకలాజికల్ జిహాద్, టెంపుల్ జిహాద్, మ్యారేజ్ జిహాద్, బిజినెస్ జిహాద్, మూవీ జిహాద్, మ్యూజిక్ జిహాద్, డాన్స్ జిహాద్, ఆర్ట్ జిహాద్, నెరేటివ్ జిహాద్, ఫెస్టివల్ జిహాద్ అండ్ కల్చరల్ జిహాద్. ఒక హిందూగా బతకకుండా ఉండడానికి ఇన్ని రకాల జిహాద్లతోటి హిందువుని విక్టిమైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఫస్ట్ ఏం జిహాద్ జరుగుతున్నాయో తెలుసుకుంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని తెలుసుకోవాలని చెప్పి ఒకటే ఉద్దేశంతో ఈరోజు జాగో హిందూ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే దీని అంతటి ద్వారా అవేర్నెస్ ఏం కలగట్లేదా హిందువులందరికీ? అవేర్నెస్ తీసుకురొచ్చే ప్రయత్నం, ఒక రోజులో తీసుకొచ్చే హిందూ సమాజం చాలా పెద్దది. రెండవది, హిందూ సమాజం వేల సంవత్సరాల యొక్క మనస్తత్వంలో ఇప్పటికీ వేల సంవత్సరాల బానిసత్వపు చిహ్నాలు ఇంకో హిందూ మస్తిష్కంలో ఉన్నాయి. అంటే హిందూ మెంటాలిటీ మైండ్స్ ఆర్ స్టిల్ కాలనైజ్డ్. డికాలనైజ్ చేయడానికి ఒక సభనో, ఒక మీటింగ్, ఒక ప్రెస్ మీటో సరిపోదు. కోట్ల మంది హిందువులను లేపితే గానీ దీన్ని మనం ఎదుర్కోలేము. ఆ విషయాన్ని హిందువులకు, ముఖ్యంగా భారతీయులకు చెప్పేటువంటి ప్రయత్నమే మా ఈ ప్రయత్నము. మీకు ప్రతి ఒక్క సెక్టార్లో, ప్రతి ఒక్క బిజినెస్లో, ప్రతి ఒక్క విషయాలలో జిహాదీ మనస్తత్వంతో మన మీద కాన్స్పిరసీ జరుగుతోంది. ఈ విషయాన్ని గమనించాలి, దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అవగాహన కలగాలి. అవగాహన కలిగించేటువంటి ప్రయత్నమే మా ఈ ప్రయత్నం. అంటే లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ గురించి, ముఖ్యంగా ఈ రెండింటి గురించి ఏం చెప్తారు? లవ్ జిహాద్ అయితే ప్రపంచంలో చాలా మందికి తెలిసిపోయింది. దాని మీద సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి, ఎన్ఐఏ రిపోర్ట్స్ ఉన్నాయి. కేరళలో లవ్ జిహాద్ కి కేవలం హిందువులే కాదు, క్రిస్టియన్ అమ్మాయిలు కూడా కనిపించకుండా పోతున్నారని చెప్పి కేరళ హైకోర్టులో కూడా క్రిస్టియన్ బిషాపులు, మిషనరీస్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఎన్ఐఏకు ఇన్వెస్టిగేషన్ చేసింది, ఎన్ఐఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్లోనే ఫస్ట్ టైం లవ్ జిహాద్ అనే వర్డ్ బయటకు వచ్చింది కేరళలో. ఇక ఫుడ్ జిహాద్ అని అంటే కేవలం కల్తీ అనే కాదు, నాణ్యమైన ఫుడ్ను ఇవ్వకుండా దాంట్లో కల్తీలు కలపడం, దాంట్లో ఏ రసాయనాలు కలిపితే శరీరం నిర్వీర్యం అవుతుందో అటువంటి రసాయనాలు కలపడం. ఈరోజు ఎందుకంటే ఇవాళే నేను ఇంతకుముందు ఈ మీటింగ్ జరిగేటప్పుడు నేను ఫేస్బుక్లో చూస్తే టైమ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ముంబై మాల్దాలో ఒక పండ్లు అమ్మనే వ్యాపారి పండ్లకు పైన ర్యాట్ పాయిజన్ అంటే ఎలకల మందు దానికి రుద్ది అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని పోలీసులు పట్టుకొని రిమాండ్ చేశారు. ఇది ఫుడ్ జిహాద్ అంటే. నీకు పండు స్వచ్ఛంగా దొరుకుతుంది, కానీ దాన్ని కలుషితం చేసి నీకు ఇచ్చే ప్రయత్నం. ఒక పుచ్చపండు ఉంటుంది, వాటర్ మిలన్, అది మొత్తం ఫుల్లీ దానంతలో అది పండగ ముందే దానికి ఇంజక్షన్ నుంచి పండేటట్టు చేయడం. ఇవన్నీ కూడా కేవలం మనిషిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం. ఒక వ్యక్తి నిర్వీర్యం అయితే ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, పిల్లలు, జనరేషన్స్ కూడా నిర్వీర్యం అయిపోతే ఆ దేశం కూలిపోతుంది. భారతదేశాన్ని ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా విచ్ఛిన్నం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలో ఫుడ్ జిహాద్ ఒక పెద్ద కుట్ర. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కు ఉన్నది. జీవించే హక్కు అంటే ఎట్లా పడితే అట్లా బతకడం కాదు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన ఫుడ్, నాణ్యమైన ఫుడ్ కూడా తీసుకున్నటువంటి హక్కు కూడా ఆర్టికల్ 21 జీవించే హక్కులో ఉంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క భారతీయుడికి రైట్ ఉన్నది, నాణ్యమైన ఫుడ్ తీసుకునే రైట్ ఉన్నది. అలాగే ప్రాదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా స్టేట్ యొక్క బాధ్యత ఏంటంటే తన పౌరులకు నాణ్యమైన ఫుడ్ అందించే విధానంగా సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇటు స్టేటు దాన్ని సరిగా పాటించక ఇటు ప్రజలు వాళ్ళ హక్కులు తెలుసుకోకుండా ఇలాగ ఫుడ్ జిహాద్కు బారిన అవుతున్నారు. ఫుడ్ జిహాద్ నుంచి బయటపడాలంటే మీరు కొనుక్కునే వస్తువు, తినే వస్తువు, వాడుకునే వస్తువు, బ్రాండెడ్ హోటల్స్ అయినా సరే, షాపింగ్ మాల్స్ అయినా సరే, రోడ్డు మీద ఉన్నటువంటి హాకర్స్ అయినా సరే, స్ట్రీట్ సైడ్ ఫుడ్ వెండర్స్ అయినా సరే,
కొనే ముందు దాని నాణ్యత గురించి తెలుసుకోవడానికి ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సెక్యూరిటీ యాక్ట్ 2006 ప్రకారము ఫుడ్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క లైసెన్స్ కానీ సర్టిఫికేట్ కానీ ఉందా లేదా వెరిఫై చేసి అది సర్టిఫైడ్ అయితే ల్యాబ్ టెస్ట్ చేసి దాని నాణ్యతను గురించి తెలుసుకున్న తర్వాత కొనండి. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏం చెప్తారు సార్? యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ ద అవర్. భారతదేశంలో 2 రకాల చట్టాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే అవగాహన లోపం వల్ల. యూనిఫామ్ చట్టాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కమ్యూనల్ చట్టాలు, సెక్యులర్ చట్టాలు. సెక్యులర్ చట్టాలు ఏంటివంటే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. నేరం చేస్తే ముస్లిం, హిందూ, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ ఎవరైనా సరే మర్డర్ కేసు ఏం శిక్ష మర్డర్ కేసు పడుతుంది, అందరికీ సమానంగా పడుతుంది. కానీ కమ్యూనల్ చట్టాలు ఏమిటివి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, తర్వాత అడాప్షన్, మ్యారేజ్, డివోర్స్. ఇవన్నీ కూడా ఒక్కో మతానికి ఒక రకమైన చట్టం తీసుకొచ్చారు. భారతదేశం సెక్యులర్ దేశం అయినప్పుడు ఒక్కో మతానికి ఒక రకమైనటువంటి మ్యారేజ్, డివోర్స్, అడాప్షను, ఆస్తి హక్కు చట్టాలు ఎందుకు ఉన్నాయి? ఉండకూడదు. కాబట్టి కామన్ సివిల్ కోడ్ అంటే క్రిమినల్ చట్టాలు ఆల్రెడీ మార్చేశారు, వాటికి అవసరం లేదు. క్రిమినల్ చట్టాలు అందరికీ సమానంగా అమలు అవుతున్నాయి కాబట్టి సివిల్ చట్టాలు అయినటువంటి సివిల్ అంటే పర్సనల్ రైట్స్ని గవర్న్ చేసేటివి ఏంటివి? మ్యారేజ్, డివోర్సు, అడాప్షను, ఆస్తిలో వాటా హక్కు గురించి. ఇవి సివిల్ చట్టాలు, పర్సనల్ రైట్స్. కాబట్టి ఇవి కూడా కామన్గా అందరికీ అన్ని మతాలకు ఒకటే ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చేటువంటి చట్టమే యూనిఫామ్ సివిల్ కోడ్. దాని గురించి అవగాహన లోపం వల్ల చాలా మంది పనిగట్టుకొని దాని మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈ వ్యతిరేకత వస్తుంది. కానీ సరైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని వ్యతిరేకించారు.